విదేశాల్లో ఇబ్బందులు పడుతున్న తెలుగు ప్రజలకు అండగా నిలుస్తామని డిప్యూటీ సీఎం ఇచ్చిన మాటను మరోసారి నిలబెట్టుకున్నారు. అన్నమయ్య జిల్లా వాయల్పాడుకు చెందిన షనావాజ్ అనే మహిళ ఒమన్లో చిక్కుపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సహాయం చేయాలని పవన్ కళ్యాణ్కి విజ్ఞప్తి చేయగా ఆయన వెంటనే స్పందించారు. ఆమెను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చారు. దీంతో షనావాజ్ పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా విదేశాల్లో ఉన్న ప్రతి తెలుగు వ్యక్తి భద్రత తమ బాధ్యతని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. కష్టాల్లో ఉన్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడంలో కేంద్ర ప్రభుత్వం ముందుంటోందన్నారు. అలాగే ఈ మొత్తం ప్రక్రియకు సహకరించిన విదేశాంగ శాఖ అధికారులు, మస్కట్లోని భారత రాయబార కార్యాలయం, ఒమన్ ప్రభుత్వ అధికారులకు డిప్యూటీ సీఎం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జనసేన గల్ఫ్ కేడర్, ఏపీ ఎన్ఆర్టీ అసోసియేషన్, ఎన్డీఏ కూటమి కార్యకర్తలు కూడా ఎంతో కృషి చేశారని ఎక్స్ వేదికగా పవన్ కళ్యాణ్ కొనియాడారు. నన్ను కాపాడండి. నా పేరు షానాజ్, మాది ఊరు వైపాడు లొకేషన్. నన్ను కాపాడండి. పవన్ కళ్యాణ్ నన్ను కాపాడండి. మీ కాలు కొట్టుకుంటాను. మీరు రోజు కొట్టే పని కొట్టి పెడతాను. భయపడి బాత్రూమ్ లోకి వచ్చి వీడియో చేసి పెడతానన్నా. నన్ను కాపాడండి మీ కాలు పట్టుకుంటాను. చంపేసినట్టుకుంటాడు. ప్లీజ్ పవన్ కళ్యాణ్ కాపాడండి. నేను ఇట్లా మస్కట్లోకి వచ్చి ఇరుక్కునేసినానన్నా. నన్ను కాపాడండి కొద్దిసేపు వస్తే సెన్ను కూడా పెరుక్కునేసి బాగా వాతుతాడు. అన్నం నీళ్ళు లేదన్నా. ఒక రూమ్ లో బంధించేసినాడు. బాత్రూమ్ లోకి వచ్చి వీడియో తీసి పెడతానన్నా. మీ కాలు పట్టుకుంటా. నాకు 3 బిడ్డలు ఉంటారని, నాకు ఎవరు లేరన్నా పట్టించుకునే దానికి. మీ కాలు పట్టుకుంటానన్నా. నన్ను కాపాడండి. నా బిడ్డల దగ్గరికి నన్ను చేర్చండి. నన్ను కాపాడండి. నా పేరు నాకు ఒక రూమ్ లో పెట్టేసి బంధించేసినాడు. వేసేసిన తర్వాత ఒక 5 రోజులు అన్నం పెట్టలేదు. ఆ వీడియో చూస్తానే సార్ ట్రాక్ చేసి నా దగ్గరకు వచ్చి నన్ను పట్టుకొని వానికి గుణపాఠం చెప్పి నన్ను బయటకు తీసుకొచ్చారు సార్. ఇప్పుడైతే ఏం ప్రాబ్లం లేదు. డాక్టర్ గారు కూడా వచ్చి చూస్తాను. సార్ అన్ని అరేంజ్ చేశారు నా కోసము. నాకు ఇప్పుడేం ప్రాబ్లం లేదు సార్. నేను ఇంటికి బయలుదేరుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు, మీరు భిన్న స్పందించారు సార్. చాలా థ్యాంక్స్ సార్, నాకు మీరు హెల్ప్ చేసినందుకు. నాకు ఒక రూమ్ లో పెట్టేసి బంధించేసినాడు.